నాన్న ఈ ఒక్క మాట వినగానే చాలా మందికి ప్రేమ గుర్తుకొస్తుంది, కానీ నాకు మాత్రం ఒక లోటు గుర్తుకొస్తుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా నా నిజ జీవితంలో ప్రతి ఒక్కటి జరిగినదనమాట. మనం సినిమాలో చూసినట్టు కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలని ఉంటది కదా, అలా నేను కూడా వదిలేసుకున్న ప్రేమ ఇది. నాకు ఒక నాన్న ఉన్నాడు, కానీ ఆయన ప్రేమ నాకు ఎప్పుడు దక్కలేదు. ఎందుకంటే తాగుడు అలవాటు నుంచుకొని కుటుంబాన్నే మర్చిపోయాడు. నేను స్కూల్ చదివేటప్పుడు పిల్లలందరూ పాఠశాలకి వాళ్ళ నాన్నతో వస్తుంటే ఎందుకు నేను మా నాన్నతో రాకూడదు అనిపించింది. ఇప్పుడుండే జనరేషన్ లో కూడా మనలాంటి అబ్బాయిలు చాలా మంది నాన్నని హగ్ అడగాలంటే చాలా భయపడేవారు. నాకే కాకుండా మనలో చాలా మందికి అలాంటి హగ్గింగ్ రాలేదని చెప్పి అనుకుంటా ఉన్నాను. మా నాయన పైన ఏ రోజు నాకు ద్వేషం రాలేదు, కోపం మాత్రం చాలా భయంకరంగా వచ్చింది. ఆ రోజుల్లో తాగేసి మా ఇంట్లో వాళ్ళపైకి గొడవకు వచ్చినప్పుడు నేను కూడా కొన్ని మాటలు మాట్లాడినా, కానీ అదే రోజుతో ఆయన్ని దూరం చేసుకునేసా. ఇప్పటికీ నా వీడియోలు చూసే వాళ్ళకి సగం మందికి నా లైఫ్ అంటే ఏంటో తెలియదు, కానీ ఏదో ఒక రోజు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటా. అలాగే ఈ రోజు ఫాదర్స్ డే కాబట్టి మనల్ని పైకి తెచ్చిన తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఇలాంటి వీడియో నేను ఈ రోజు పెడతానని చెప్పి కూడా అసలు అనుకోలేదు, కానీ పెట్టాల్సి వచ్చింది. అలాగే మీరు ఇక్కడ వరకు చూసారంటే మీ నాన్న పేరేంటో తప్పకుండా ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మన 66K ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే డిసేబుల్ అయిపోయింది, కాస్త దాన్ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటా అన్నాను. అలాగే ప్రతి ఒక్క ఫాదర్స్ కి హ్యాపీ ఫాదర్స్ డే.